ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఐఆర్ విషయంలో ఒక కీలకమైన అడుగు ముందుకు పడింది. ప్రభుత్వం ఐఆర్ ఎంత శాతం ఇవ్వబోతుంది అనే దానిపై కీలక సంకేతాలు అందుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ నివేదిక రాగానే దానిని క్షుణ్ణంగా పరిశీలించి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పీఆర్సీ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు పీఆర్సీ కంటే ముందు ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వం గంభీరంగా యోచిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఉద్యోగులకు 30% ఐఆర్ ఇచ్చే దిశగా ప్రభుత్వం కీలక సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ 30% పెరుగుదల అనేది ఉద్యోగుల ప్రస్తుత జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకువస్తుంది. ఇది పెరిగిన ధరల మధ్య వారికి ఒక పెద్ద ఊరటగా మారుతుంది. కేవలం ఐఆర్ మాత్రమే కాకుండా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లుల గురించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు మొత్తం అక్షరాల వేల కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు ఒక ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రతి నెల 700 కోట్ల రూపాయలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తుంది. అయితే ఈ చెల్లింపుల వేగాన్ని మరింత పెంచాలని ఉద్యోగుల సంఘాలు కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. ప్రతి నెల చెల్లించే 700 కోట్లను 1000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇలా నెలకు 1000 కోట్లు విడుదల చేస్తే పెండింగ్ బిల్లులన్నీ అతి త్వరలోనే పూర్తి స్థాయిలో క్లియర్ అవుతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉద్యోగుల మెడికల్ బిల్లులకు సంబంధించి ఇప్పటికే సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు అందాల్సిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను దాదాపుగా ప్రభుత్వం క్లియర్ చేసింది. గతంలో రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన సుమారు 40,000 కోట్ల రూపాయలు భారీ బకాయిలు పెండింగ్‌లో ఉండేవని, వాటిని సర్దుబాటు చేసి క్రమంలోనే గతంలో పదవీ విరమణ వయసును కూడా పెంచడం జరిగిందని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది. రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రాధాన్యత అని ప్రభుత్వం పేర్కొంది. ఈ తాజా అప్డేట్స్ అన్ని గమనిస్తే ఏప్రిల్ నుంచి ఉద్యోగుల జీతాల్లో మరియు పెన్షన్లలో సానుకూల మార్పులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలైతే ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి.